అందరికీ నమస్కారం. ఒక కుక్క తోక ఎప్పుడూ వంకరగానే ఉంటుంది కదా. దాన్ని తిన్నగా అంటే స్ట్రెయిట్గా చేయడం సాధ్యమేనా? వినడానికి అసాధ్యం అనిపిస్తుంది కదూ. కాని మన అందరికీ తెలిసిన తెనాలి రామకృష్ణుడున్నాడుగా. ఆయన ఈ సవాలను స్వీకరించడమే కాదు, దీని ద్వారా మానవ స్వభావం గురించి ఒక అద్భుతమైన పాఠం నేర్పించాడు. మరా కథేంటో ఇవాళ చూసేద్దాం. మన పెద్దలు ఒక మాట అంటుంటారు, కుక్కతోక వంకర దాన్ని 1000 ఏళ్లు గుట్టంలో పెట్టినా తిన్నగా అవ్వదు అని. అంటే ఏంటి? కొన్ని సహజ గుణాలు, కొన్ని స్వభావాలుంటాయి. అవి పుట్టుకతోనే వస్తాయి. వాటిని మార్చడం అసాధ్యం అని దీని అర్థం. మన కథకు కేంద్ర బిందువు, అసలు సమస్య అంతా ఇదే. సరే, మరి ఈ పరిష్కరించలేని సామెత రాజుగారి సవాలుగా ఎలా మారింది? ఈ కథ మొదలయ్యేది సాక్షాత్తూ శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలో. ఒకరోజు ఆయనకు ఓ సరదా ఆలోచన వచ్చింది. ఈ సామెతలో నిజమెంత? దీన్ని ఒకసారి పరీక్షించి చూస్తే పోలా అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సభలోకి 10 కుక్కపిల్లల్ని తెప్పించారు. అందరి ముందు ఒక సవాలు విసిరారు. చూడండి, ఈ కుక్కపిల్లల తోకలు వంకరగా ఉన్నాయి. 3 నెలల సమయమిస్తున్నాను. ఎవరైతే వీటి తోకలను నిటారుగా చేస్తారో వారికి గొప్ప బహుమతి ఉంటుంది అని ప్రకటించారు. నిజానికి ఇది అయ్యే పని కాదని రాజుగారికి తెలుసు. అందుకే ఇది మామూలు పని కాదు, ఇది తెలివితేటలకి, చాతుర్యానికి పెట్టిన ఒక పెద్ద పరీక్ష అన్నమాట. మరి ఆ బహుమతి ఏంటో తెలుసా? అక్షరాలా 100 బంగారు నాణేలు. అబ్బో, 100 బంగారు నాణేలంటే మాటలా? ఇంకేముంది, ఆ మాట వినగానే ఊర్లో ఉన్నవాళ్లంతా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం, మన తెలివితేటలు చూపిద్దాం అంటూ తెగ ఉత్సాహంగా ముందుకొచ్చేశారు. సరే, ఇప్పుడు మొదలైంది అసలు కథ. వరస వైఫల్యాలు, గ్రామస్తుల ప్రయత్నాలు. ఇక చూడాలి, ఒక్కొక్కరు వాళ్లకు తెలిసిన విద్యలన్నీ ప్రయోగించడం మొదలుపెట్టారు. కాని ప్రకృతిని జయించడం అంత తేలికైన పనా? ఏం జరిగిందో చూద్దాం. అమ్మో, వాళ్లు చేసిన ప్రయత్నాలు వింటే మనకు నవ్వొస్తుంది. కొందరేమో తోకకు బరువైన రాయి కట్టారు. ఇంకొందరేమో పాపం దాన్ని బలవంతంగా ఒక ఇనుప గొట్టంలోకి తోసేశారు. మరికొందరు ఏకంగా మాలిష్ చేసేవాళ్లని పెట్టి మర్దనలు చేయించారు. ఖరీదైన మందులు పూశారు. అంతటితో ఆగారా? మంత్రాలు, పూజలు కూడా మొదలుపెట్టారు. వీళ్లందరికంటే ఘనుడొకడున్నాడు. కుక్కపిల్లకు బాగా పాలు, వెన్న, నెయ్యి తినిపిస్తే లావెక్కి తోక అదే నిఠారుగా అవుతుందని అనుకున్నాడు. ఎంత విచిత్రమైన ఆలోచనలో చూడండి. సరే, అందరూ ఇలా రకరకాలుగా ప్రయత్నించి విఫలమవుతున్న సమయంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు మన హీరో తెనాలి రామకృష్ణుడు. ఆయన వీళ్లందరి ప్రయత్నాలని గమనించాడు, వాళ్ల తప్పుల నుంచి పాఠం నేర్చుకున్నాడు. అందుకే ఆయన ఎంచుకున్న మార్గం పూర్తిగా వేరు. ఇక్కడ చూస్తే ఆ తేడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఊరి జనాలు వాడిన పద్ధతులన్నీ చాలా క్లిష్టమైనవి, ఖర్చుతో కూడుకున్నవి. వాళ్లేమో తోకకు రాయి, గొట్టం ఇలా ఏదో ఒకటి జోడించి దాన్ని మార్చాలనుకున్నారు. కాని రామకృష్ణుడి పద్ధతి కంప్లీట్గా ఆపోజిట్. చాలా సింపుల్, పైసా ఖర్చులేదు, కాని చాలా కఠినమైనది. ఆయన దేన్నీ జోడించలేదు, ఉన్నదాన్నే తీసేశాడు. మరి రామకృష్ణుడు ఏం చేశాడంటే, ఆయన తన కుక్కపిల్లను ఒకచోట కట్టేశాడు. దానికి ఎక్కువగా ఏమీ పెట్టలేదు. కేవలం ప్రాణం నిలబడ్డానికి ఎంత అవసరమో అంతే ఆహారం పెట్టాడు, అంతే. 3 నెలలు గడిచిపోయాయి. పాపమా మూగజీవికి ఒంట్లో శక్తంతా పోయి పూర్తిగా నీరసించిపోయింది. ఇక ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది, తీర్పు చెప్పే రోజు. సభ మొత్తం చాలా ఉత్కంఠగా ఉంది. అందరూ వాళ్లవాళ్ల కుక్కపిల్లల్ని తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు. ఎవరు గెలుస్తారు? అందరి చూపు రామకృష్ణుడి మీదే ఉంది. అనుకున్నదే అయింది. ప్రకృతి ముందు ఎవ్వరి పప్పులూ ఉడకలేదు. రామకృష్ణుడు కాకుండా మిగతా 9 మంది తెచ్చిన కుక్కపిల్లల తోకలు అప్పటికీ వంకరగానే ఉన్నాయి. వాళ్ల కష్టమంతా వృధా అయిపోయింది. ఇక చివరిగా రామకృష్ణుడి వంతు వచ్చింది. ఆయన తన కుక్కపిల్లను సభ ముందు పెట్టాడు. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే దాని తోక నిఠారుగా స్ట్రేట్గా ఉంది. ఇంకేముంది, సభలో అందరూ చప్పట్లు, కేరింతలు. రామకృష్ణుడు గెలిచేశాడు అనుకున్నారు. కాని ఆ విజయం వెనుక ఒక విషాదకరమైన నిజముంది. తోకైతే నిటారుగా ఉంది, కాని ఆ కుక్కపిల్లలో జీవమే లేదు. అది తన తోకను ఊపలేకపోయింది, కనీసం సరిగ్గా నిలబడలేకపోయింది. నిస్సత్వతో అప్పుడే నేలమీద పడిపోయింది.
ఒక్కసారిగా సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడే రామకృష్ణుడు అసలు విషయం చెప్పాడు. ఇది కేవలం ఒక కుక్కతోక కథ కాదు, ఇది మనుషుల స్వభావానికి సంబంధించిన ఒక పెద్ద నీతి. ఆయన రాజుగారితో ఇలా అన్నారు: మహారాజా, చూశారా, ఏళ్ల తరబడి ఉన్న దాని సహజగుణాన్ని ఈ కొన్ని నెలల నిరంతర ఆకలి మార్చేసింది. అలాగే మనిషిలో లోతుగా పాతుకుపోయిన స్వభావాన్ని మార్చాలంటే ఇలాంటి తీవ్రమైన కరువు లాంటి కఠినమైన పరిస్థితులు ఎదురవ్వాలి. అంతే తప్ప చిన్న చిన్న ట్రిక్కులు, ఉపాయాలు ఏమాత్రం పనిచెయ్యవు. సో ఈ కథ మన ముందు ఒక చాలా లోతైన ప్రశ్నను ఉంచుతుంది. మన ప్రవర్తనలో కూడా ఇలాంటి వంకర తోకలు ఉంటాయి కదా, అంటే మార్చుకోలేని మొండి పట్టుదలలు, చెడు అలవాట్లు. మరి వాటిని నిటారుగా చెయ్యాలంటే ఎలాంటి కరువు రావాలి, ఎలాంటి కఠినమైన పరిస్థితి మనల్ని మార్చగలదు? ఇది నిజంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం.